విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆంధ్ర రిజర్వాయర్ ఇంజనీరింగ్ అధికారులపై రాష్ట్ర గిరిజన అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం ఆంధ్ర రిజర్వాయర్ నీటిని ఆమె విడుదల చేశారు. ఈ మేరకు రైతులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సంధ్యారాణి మాట్లాడారు. రిజర్వాయర్ లో జరిగిన అభివృద్ధి పనులు మరమ్మతులతో పలు అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర గిరిజన అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ఆదేశించారు. రిజర్వాయర్ పరిధిలో మరమ్మతులు ఇతర పనులు జరిపేందుకు దాదాపు 16 కోట్ల రూపాయలు జైక నిధులు విడుదల కాగా అందులో 14 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, జరిపిన పనులపై పలువురు ఫిర్యాదులు చేస్తున్నారన్నారు. ఆంధ్ర ప్రాజెక్టు పరిధిలో ఉన్న ఆయకట్టు భూములు అంతటికీ నీరందేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వం ఎలాంటి పనులు జరపలేదని విమర్శించారు. ఇప్పుడు కూడా ఏది పట్టించుకోలేదు. మీరు పంపించాము వస్తుంది అవుతుంది అన్నాము. ఇప్పుడు చదివిన వర్క్లన్నీ జరిగాయి. ఎక్కడ ఏడు జరగదు. మా కెనాల్లో జరిగే చెప్పండి. రైతులకు అర్థం అవుతుంది కదా మీరు ఏది కట్టారు ఏమి కట్టలేదు. మాట్లాడదు ప్లీజ్. మేడం 60 లక్షల 7,000కి వచ్చింది మేడం. అయితే ఎన్ని కట్టారు? దీంట్లో అన్ని మొదలకి రిపేర్ చేశాం మేడం. రైట్ మైట్ కెనాల్ లో 2L అంతే ఎడమ వైపు వెళ్తున్న రెండో కాలు మేడం. రెండో మధు మేడం. రెండో మధులో ఎన్ని చేశారు? అక్కడ రిపేర్ చేశాం మేడం. ఒక మధు చేశారు. అవును మేడం. నెక్స్ట్ మూడో మధు మేడం. అంటే ఎడమ వైపు వస్తుంది రైట్ మైన్ కెనాల్ మీద. అలాగే 4వ మధు మేడం. 5వ మధు, 6వ మధు, అలాగే 7వ మధు కుడివైపు మేడం. 8వ మధు ఎడమ వైపు మేడం. 9వ మధు కుడివైపు మేడం. ఇది రైట్ కెనాల్ మేడం. మేడం అలా రిపేర్స్ ఉన్నాయి మేడం. కొన్ని కట్టాం మేడం. అన్ని కూడా రిపేర్స్ మేడం. అక్కడ రిపేర్ అంటారు. మీకు కూడా క్లారిటీ తెలీదా? ఎక్స్క్యూజ్ మై, మీకు క్లియర్ గా తెలిస్తే చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి. ముందు బ్రిడ్జిలు కట్టామన్నారు, మళ్ళీ రిపేర్లు అంటున్నారు. మజాలు కట్టామంటారు, రిపేర్లు అంటున్నారు. అంటే అడగమనుకుని అనుకున్నారా ఏంటి? ఇప్పుడు మీరేం చెప్పారు? మధులు కట్టామన్నారు. కట్టారా రిపేర్ అంటే ఇప్పుడు రిపేర్ అంటున్నారు. 14 కోట్లకి ఏమేం జరిగాయో మొత్తం అంతా టోటల్ గా నాకు ప్రతి పైసా కావాలి. మొత్తం అంతా ఎంజాయ్ రాస్తున్నాను. మన చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష అతి కొద్ది రోజులకే అప్పట్లో ఆయన మంజూరు చేయడం, ఆయన చేతుల మీదకి ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగింది. ఆ జరిగిన తర్వాత ఆయన ప్రారంభోత్సవం నాడే లెఫ్ట్ కెనాల్ నుంచి హై లెవెల్ కెనాల్ అనేటటువంటి మరిపిల్ల వరకు ఇక్కడే ప్రామిస్ చేసి వెంటనే నిధులు ఇవ్వడం కూడా జరిగింది. కూడాను అయితే అటు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుందమ్మా. రోజు మీద పడిపోతాం, యాక్సిడెంట్ అవుతాయి.
ప్రజలు కూడా అంబులెన్స్ వెళ్ళే పరిస్థితి కూడా లేదమ్మా. అన్నయ్య గారు పెద్దలు చెప్పారు ఇందాక లింక్ రోడ్స్ ఎస్టీ ట్రైబల్ విలేజ్ ఏం చేశారు అసలు? ఏం చేశారు 5 సంవత్సరాల్లో? మనకే కనిపెట్టారు మీరు. మన 4 రోజులు మీరు ఏం చేశారు? 4 రోజుల్లో ఏం చెయ్యాలో చెప్పండి. అన్ని చేశాం. 4 రోజుల్లో ప్రతి రైతుకు కూడా గుడ్డ మీద చేసుకొని ఈ భూమి నాది అనే విధంగా భూ చట్టం తీసుకొచ్చాం. ఎంతో పూర్వం ఈ సైకో ఫోటోలు ఉండేవి ఆ భూమి మీద. మొత్తం ఆ పేపర్ల మీద మొత్తం కూడా ఈ రోజు రాజముద్ర వేసి రైతులకు ఇస్తున్నాం. అంటే మా తాతన్నులు సంపాదించినటువంటి భూమి మా చేతిలో ఉంది అనే ధైర్యం మీకు కల్పించడానికి చంద్రబాబు నాయుడు గారు భూ చట్టం తీసుకొచ్చారు. ఆ పుస్తకం మీద రాజముద్ర వేసి మీకు అప్పచెప్పారు. ఆ రోజు మీరేం చేశారు? సైకో ఫోటో. ఆ భూమి మీద ఉన్నటువంటి పొలాల్లో ఉన్న రాళ్ళ మీద ఫోటోలే. ఏ బడి మీద ఫోటో, గుడి మీద ఫోటో, సైకిల్ మీద ఫోటో, ఆ గోడ మీద ఫోటో, ఎలక్ట్రికల్ స్తంభాల మీద ఫోటో, చిన్న గుడ్డు మీద ఫోటో, పాలు ప్యాకెట్ మీద ఫోటో, మీద ఫోటో. ఒకటి కాదు, ఈ ఫోటోలకి ఎంతవరకు వెళ్ళింది అంటే నాకు ఒక రోజు భయం వేసేది. కొంతమంది సమాధుల మీద కూడా ఫోటోలు పెట్టించేస్తారేటో. మళ్ళీ మన తాలూకా తాతలు తండ్రులు ఉన్నారు కదా, తాతలు ముత్తాతలు, ఆ సమాధులు మనం పోల్చుకోగలమో లేదో అనుకున్నాను నేను. 14 కోట్ల పని అంటే ఆ రోజు కట్టినోడే 45 కోట్లతో కట్టారు. 14 కోట్లు అంటే నాకు తెలిసి సస్యశ్యామలంగా అయిపోవాలి మొత్తం అంతా. హై లెవెల్ కెనాల్ ఛానల్ కూడా ఇంచుమించు బాగా అయిపోవాలి, అంత బాగా జరుగుండాలి. కానీ ఇది మాత్రం నమ్మశక్యంగా లేదు. కాబట్టి రైతుల కోరిక మేరకు దీన్ని ఖచ్చితంగా ఎంక్వైరీకి వేయిస్తున్నానని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ ప్రాజెక్ట్ లో మనం వచ్చినప్పుడు కూడా చాలా మంది రైతులు ఉన్నారు. మీరు రైతులకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీకు